నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఈ రోజు రిలీజ్ అయిన మూవీ 'బచ్చలమల్లి' సినిమా ఎలా ఉంది సార్? దాని రివ్యూ గురించి. బచ్చలమల్లి అల్లరి నరేష్ సినిమా రిలీజ్ అయింది. యాక్చువల్‌గా గతంలో వచ్చిన 'నాంది' ఇట్లాంటి సినిమాల దగ్గర నుంచి అల్లరి నరేష్ కొద్దిగా సీరియస్ అవును సార్. క్యారెక్టర్లు చేయడం మొదలుపెట్టాడు. యాక్చువల్‌గా మనకున్న ఈ జనరేషన్‌లో మంచి యాక్టర్స్‌లో ఒకడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ గానీ, పెర్ఫార్మెన్స్ స్టైల్ గానీ ఇవన్నీ కూడా ఒక యూనిక్ ఇది అతనికొచ్చింది. కాకపోతే మధ్యలో అతను అనేక కారణాలతో గ్యాప్ రావడం, అతని సినిమాలు ఆడకపోవడం, దాని నుంచి అతను కొంత ప్యాటర్న్ మారుద్దామన్న ఆలోచనలో వెళ్ళాడు. దాంతో సీరియస్‌గా 'నాంది' లాంటి సినిమాలు ఇలాంటివి కొంచెం సీరియస్‌గా జానరాలోకి వెళ్ళాడు. ఈ 'బచ్చలమల్లి' కూడా అలాంటి ఒక సీరియస్ రా సబ్జెక్టే. ముందుగా ఇది కాస్టింగ్ చూసుకుంటే అల్లరి నరేష్, అమృత అయ్యరు, రావు రమేష్, రోహిణి ఇలాంటి చాలా మంచి కాస్టింగ్ ఉంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఆసియా మూవీస్ అనేవాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేశారు. సుబ్బు మంగదేవి డైరెక్ట్ చేశాడు. దాని తర్వాత విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, రిచర్డ్ ఎం నాథన్ కెమెరా వర్క్ చేశారు బేసిక్గా. అయితే కథ విషయానికి వస్తే ఇది రూరల్ బ్యాక్డ్రాప్లో నడిచే కథ, ఒక పల్లెటూరి వాతావరణంలో నడిచే కథ. బచ్చలమల్లి అనేది క్యారెక్టర్ పేరు. సో అల్లరి నరేష్ ఆ పాత్రలో చేశాడు. బచ్చలమల్లి ఏంటంటే ఒక చిన్నప్పటి నుంచి కూడా ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఉండడం, చాలా ఇంటెలిజెంట్గా ఉండడం అలాంటిది ఉంటుంది. అలాంటి సందర్భంలో వాళ్ళ నాన్నతో ఒక చిన్న ఇష్యూలో వచ్చిన ప్రాబ్లంతో ఇతను లైఫ్ మారిపోతుంది. అదొక టర్నింగ్ పాయింట్గా ఇతని లైఫ్లో ఉంటుంది. సో దాంతో ఇతను చదువు పక్కన పెట్టి ఒక మూర్ఖుడిలాగా మారిపోతాడు. అంటే ఎవరి మాట వినడు, ఏది ఆలోచించకుండా ఇంపల్సివ్ క్యారెక్టర్ అంటారు. ఇంపల్సివ్ అంటే మామూలుగా మనం ఏది చేసినా దీని ఫలితం ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తాము జనరల్గా అయితే కామన్గా. కానీ కొంతమంది ఏంటంటే ఆలోచించరు దాన్ని. వాళ్ళని ఇంపల్సివ్ క్యారెక్టర్. ఇంపల్సివ్ అంటే వాళ్ళ ఆ టైంలో వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు డ్రైవ్ చేస్తాయి, కానీ లాజిక్ పనిచేయదు వాళ్ళకి. ఎమోషనే డ్రైవ్ చేస్తుంది. మామూలుగా మనిషికి ఎమోషన్ అండ్ లాజిక్ ఈ రెండు ఉంటాయి. రీజనింగ్ ఆర్ లాజిక్ అండ్ ఎమోషన్. సో బేసిక్గానే ఈ రెండు బ్యాలెన్స్ని బట్టే చాలాసార్లు మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. మనం ఎందుకంటే ఎమోషనల్గా డిసిషన్ తీసుకుంటామా, లాజికల్గా డిసిషన్లు తీసుకుంటాం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ క్యారెక్టర్కి ఏంటంటే ఎమోషనల్గా డిసిషన్ తీసుకోవడం అంటే ఒక మూర్ఖత్వం అంటారు కదా, అలాంటి చాలామందికి మూర్ఖత్వం అనిపిస్తుంది, కానీ అది క్యారెక్టరైజేషన్ ఇది ఉంటుంది. సో అలాంటి నిర్ణయాలు తీసుకొని ఒక ట్రాక్టర్ డ్రైవర్గా విలేజ్లో పనిచేస్తూ అనేక గొడవల్లో తలదూరుస్తూ ఇలాంటి సందర్భంలో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ ఎట్లా ఉంటాయి అనేది చూపించారు. ఈ కాంటెక్స్ట్లో కావేరి అనే అమ్మాయి అతని లైఫ్లోకి ప్రవేశిస్తుంది. ఆ అమ్మాయి మళ్ళీ అంటే దీన్ని మనం టర్నింగ్ క్యారెక్టర్లు అని చెప్పచ్చు, ఫేట్ క్యారెక్టర్స్. మామూలు స్క్రీన్ ప్లేలో ఫేట్ క్యారెక్టర్స్ అంటారు. అంటే ఫేట్ లాగా ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు వీళ్ళ లైఫ్ మారుతుంది. సో అలాగా ఫస్ట్ ఏమో వీళ్ళ ఫాదర్ ఫేట్ క్యారెక్టర్, సెకండ్ ఏమో ఈ అమ్మాయి ఫేట్ క్యారెక్టర్. ఈ అమ్మాయి వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ కాగానే ఇతంది చేంజ్ వస్తుంది. సో ఎలాంటి చేంజ్ వచ్చింది, ఎలాంటి ఈ అమ్మాయి వల్ల ఏం మార్పు జరిగింది, వీళ్ళ లవ్ స్టోరీ ఏమైంది, వీళ్ళ ఫాదర్తో అసలు గొడవ ఎందుకు వచ్చింది, అది ఏమైంది ఫైనల్గా, ఇది బేసిక్గా కథగా చెప్పుకోవాలంటే. అంటే కథగా చెప్పుకోవాలంటే వెరీ వెరీ ట్విస్ట్లు టర్న్లు కథలో లేవు, కానీ స్క్రీన్ ప్లేలో ఉంది. మామూలుగానే మనకి ఈ మధ్యకాలంలో కథగా పెద్దగా ఏముండవు, స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్టింగ్గా అనేక మలుపులు తిప్పి చెప్పడం అనేది జనరల్గా జరుగుతుంటుంది. ఇది కూడా అలాంటిది. ఇదేంటంటే మామూలుగా క్యారెక్టర్ డ్రివన్ స్క్రీన్ ప్లేస్ అంటారు. క్యారెక్టర్ డ్రివన్ అంటే క్యారెక్టర్ని బట్టి కథ నడుస్తుంటుంది, కథగా ఏముండదు. ఈ క్యారెక్టర్ ఏం చేస్తే అదే కథ అనమాట. మామూలుగా మనకి అకిరా కురోసావా ఫేమస్ కొటేషన్ ఉంటుంది, వాట్ ఏ క్యారెక్టర్ డస్ ఇస్ ద స్టోరీ. అంటే ఒక క్యారెక్టర్ ఏం చేస్తే అదే కథ అని. అలాంటి క్యారెక్టర్ డ్రివన్ స్టోరీ అనమాట ఇది. సో బచ్చలమల్లిని ఫాలో అవుతుంది. జనరల్గా మన సినిమాలన్నీ కూడా ఎక్కువగా క్యారెక్టర్ డ్రైవన్ ఎక్కువ ఉంటాయి. అంటే హీరోలు ఏం చేస్తే అదే కథ. సో కొన్నిట్లో మాత్రమే కథగా చాలా బలమైన నెరేషన్ ఉంటుంది. బాహుబలి లాంటిదిలో కథ బలంగా ఉంటుంది. సో ఈ స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్టింగ్గా నడపడానికి ట్రై చేశాడు. కొన్ని రకాల మలుపులు, మనం ఊహించిన మలుపులు వస్తాయి. స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా చేయడానికి డైరెక్టర్ ట్రై చేసినట్టే కనబడుతుంది. అయితే దీంట్లో డైరెక్టర్ అండ్ కథ మలుపులు
ఈ మొత్తంగా చూసినప్పుడు ఎప్పుడైనా క్యారెక్టర్తో 2 రకాల సంబంధంలో ఉండాలి ఆడియన్. ఒకటి సింపతి, 2 ఎంపతి. అంటే క్యారెక్టర్ మీద జాలో అయ్యో అనిపించాలి, అప్పుడు ఆ బాధతో మనం కనెక్ట్ అవుతాం. ఎంపతి అంటే ఒక విలన్తో కూడా మనం కనెక్ట్ అవుతాం, ఒక బ్యాడ్ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్తో కూడా కనెక్ట్ అవుతాం. మనం బ్యాడ్ కావాల్సిన లేదు, ఆ క్యారెక్టర్తో కనెక్ట్, దాన్ని ఎంపతి అంటారు. ఎంపతి అంటే ఆ క్యారెక్టర్లో మనం ఉంటే ఏం చేస్తాం, ఆ ప్లేస్లో మనం ఉన్నా కూడా ఇలాగే చేస్తాం అనిపించాలి, అలా కనెక్ట్ అవ్వాలి. ఈ 2 ఫెయిల్ అయింది ఈ క్యారెక్టర్ విషయంలో. అల్లరి నరేష్ విషయంలో ఎంపతి రాలేదు, సింపతి కూడా రాలేదు. అంటే అతను యాక్చువల్గా చాలా స్క్రీన్లో సినిమాలో చాలా భాగం నెగిటివ్ క్యారెక్టర్ లాగా, ఒక విలన్ లాగా ఉంటాడు. ఎందుకంటే అతను మూర్ఖత్వం, అతను ఎవడు మాటిండు, ఇంపల్సివ్గా ఉంటాడు. అందువల్ల చాలామందికి నష్టం జరుగుతుంది. ఒక నెగిటివ్ క్యారెక్టర్ లాగా ఉన్నా కూడా మనకి అతని మీద కోపం రాదు, ప్రేమ రాదు, జాలి రాదు. ఫ్లాట్ క్యారెక్టర్ అంటారు. ఫ్లాట్ క్యారెక్టర్ల వల్ల ఏం జరుగుతుందంటే ఆడియన్స్ కనెక్ట్ కాదు. అంటే ఇట్లా దూరంగా ఉండే ఓకే జరుగుతుంది, ఓకే నెక్స్ట్ అన్నట్టుగా ఉంటారు తప్ప ఇన్వాల్వ్ కాదు. అంటే మనం ఎమోషన్స్, మన ఆడియన్స్ ప్రధానంగా సినిమాకి ఎందుకు వెళ్తారు, ఎమోషనల్ కన్జంప్షన్. అంటే మనకి లోపల ఎమోషన్స్ ఉంటాయి, ఇవి కన్జ్యూమ్ చేస్తే రిలీఫ్ వస్తుంది. మనం ఎందుకు ఒక ఏడుపు సినిమాకి వెళ్ళి వస్తామంటే ఏడవడం వల్ల మనకి రిలీఫ్ వస్తుంది, మనం ఫ్రీ అయ్యి బయటకు వస్తాం. సో మనం ఏడవాలి, నవ్వాలి, కోప్పడాలి, ఉద్రేకపడాలి, ఈ ఎమోషన్ భయపడాలి, ఇవన్నీ సినిమా మనకిస్తుంది. అందుకనే సినిమా అనేది ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. ఇటువంటి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ల్యాక్ అయింది ఈ సినిమాలో. దీనికి ప్రధాన కారణం ఈ క్యారెక్టర్ని డిజైన్ చేసిన పద్ధతి. సో ఆ పద్ధతిలో ప్రాబ్లం ఉంది, దానివల్ల మనకి ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడం కష్టం అవుతుంది. అయితే దీంట్లో ప్లస్లు మైనస్లు మనం చెప్పుకుంటే, ప్లస్లు వచ్చి పర్ఫార్మెన్స్లు. అందరూ మంచి ఆర్టిస్టులు, ముఖ్యంగా అల్లరి నరేష్ చాలా ఇన్వాల్వ్ చేశాడు. నిజానికి అల్లరి నరేష్ ఒక మంచి ఆర్టిస్టు, ఏ క్యారెక్టర్ అయినా ఇన్వాల్వ్ చేస్తాడు. సో తను చాలా బాగా చేశాడు. రెండవది రావు రమేష్ క్యారెక్టర్. రావు రమేష్ కూడా చాలా మంచి ఆర్టిస్ట్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎక్కువ సినిమాలు చేస్తే రొటీన్ క్యారెక్టర్లు పడుతూ ఉంటాయి ఎక్కువ. కానీ దీంట్లో మంచి క్యారెక్టర్ ఆయనకి వచ్చింది. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ, కొన్ని చోట్ల ఇద్దరి మధ్య కన్ఫ్రంటేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అట్లాగే అచ్యుత్ కుమార్ కన్నడ ఆర్టిస్టు, చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన. కన్నడలో నేను ఆయన సినిమాలు కూడా కొన్ని చూశాను, చాలా బాగా చేస్తాను. నేను అర్లీ డేస్ నుంచి ఆయన ఫాలో అవుతున్నా. సో ఆయన మామూలుగా ఉంటూనే ఒక మంచి డిఫరెంట్ విలన్గా చాలా బాగా చేశాడు. ఇంకా మిగతా అమృత నాయర్ కూడా తన బాగానే చేసింది. ఇలాగా ఆర్టిస్టులు అందరూ దీనికి ప్లస్ అని చెప్పచ్చు. ఇక మిగతాది ఏంటంటే కొన్ని రకాల స్క్రీన్ ప్లేలో కొన్ని రకాల ఊహించని ట్విస్టులు, అవి కూడా థ్రిల్ చేసే కొన్ని ట్విస్టులు కూడా బాగున్నాయి. ఇక మ్యూజిక్ కూడా ఈయన ఆయన పేరేమి విశాల్ చంద్రశేఖర్ చేసిన పాటలు కొన్ని, ముఖ్యంగా మా ఊరి జాతరలో అనే పాట చాలా బాగుంది. ఇంక మిగతావి అంత గొప్పగా లేకపోయినా నాట్ బ్యాడ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా చేశాడు. కెమెరా వర్క్ చాలా బాగుంది. అంటే రూరల్ దీన్ని మామూలుగా ఏంటంటే లొకేషన్ని నెరేటివ్లోకి తీసుకురావడం అంటారు. అంటే లొకేషన్ కూడా పార్ట్గా నెరేటివ్ కథలోకి తీసుకురావడం అన్న కాన్సెప్ట్ కెమెరామెన్ మీద బాగా డిపెండ్ అయి ఉంటుంది. ఆ లొకేషన్స్ని అంటే ఫ్రేమ్స్ ఎలా పెడుతున్నారు, షార్ట్ లే కైండ్ ఆఫ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే లొకేషన్ చూపించాలి, ఆ లొకేషన్ కథలోకి తీసుకొచ్చే విధంగా కూడా ఉండాలి. ఓన్లీ దూరం నుంచి టూరిస్ట్ పాయింట్ ఆఫ్ నుంచి లొకేషన్ చూసినట్టుగా ఉండకూడదు. సో ఆ యాంగిల్లో ఆయన బాగా చేశాడు. సో ఇక మైనస్లు అంటే ఇది ఇందాక చెప్పిన ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు. రెండోది ఏంటంటే కొన్ని రొటీన్ ఇట్లాంటి కథలు ఈ మధ్యకాలంలో వచ్చాయి. పీరియడ్ ఫిల్మ్ ఇది కూడా 2004లో స్టార్ట్ అయ్యి 80-90 వెనక్కి వెళ్తుంది. సో అటువంటి ఒక పీరియడ్ బ్యాక్ డ్రాప్ తీసుకుని ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇలాంటివి వస్తున్నాయి. మనకు ఒక తమిళలో ఒకప్పుడు ఎక్కువ వచ్చేవి. ఆ కైండ్ ఆఫ్ రియలిస్టిక్గా రస్టిక్గా అనే సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి. ఆ రకంగా మనం దీన్ని మెచ్చుకోవాలి. సో ఓవరాల్గా ఇది ఒకసారి అయితే చూడొచ్చు, బ్యాడ్ సినిమా అయితే కాదు. బట్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు. ముఖ్యంగా స్క్రిప్ట్లోనే ప్రాబ్లం ఉంది, క్యారెక్టర్ డిజైన్స్, స్టోరీని, స్క్రీన్ ప్లే దీంట్లోనే ప్రాబ్లం ఉంది తప్ప మిగతా వాటిలో లేదు. క్వాలిటీ ఫిల్ము, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, పర్ఫార్మెన్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, కెమెరా బాగుంది. బట్ స్క్రిప్ట్లో అంత గొప్పగా లేదు. మీరు ఇచ్చే రేటింగ్ సార్? రేటింగ్